కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనకి ఫ్రైడే మార్కెట్స్ ఎలా ట్రేడ్ అయిందని ఒకసారి చూద్దాం. ముందుగా యూఎస్ మార్కెట్స్ చూస్తే స్లైట్ పాజిటివ్లో ట్రేడ్ అవడం ఇక్కడ చూస్తున్నామండి. యూరోపియన్ మార్కెట్స్ సర్ప్రైజింగ్లీ మనకు వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవడం ఇక్కడ చూస్తున్నాం. సో మోర్ దాన్ 0.5% నెగిటివ్లో ట్రేడ్ అయింది. మన గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి 23,476 దగ్గర మనకి క్లోజ్ అయింది. 23,476. సో మన మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. మన మార్కెట్స్ చూసినట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసి 23,000, నిఫ్టీ వచ్చేసి మనకి 23,350. సో గిఫ్ట్ నిఫ్టీకి ఆల్మోస్ట్ ఇంకా 120 పాయింట్స్ మనకి అప్ సైడ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకు వచ్చేసి సెన్సెక్స్ వచ్చేసి 76,905, నియర్ అబౌట్ 0.73%, అంటే 557 పాయింట్స్ అప్ అనేది క్లోజ్ అవడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకు వచ్చేసి మార్కెట్ ఒక మంచి బాటమ్ నుంచి రికవరీ అయ్యి మనకి స్ట్రాంగ్గా మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో లాస్ట్ వీక్ వచ్చేసి మనకి మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, ఇంకా మనకి ఏమి గుడ్ ఇన్పుట్స్ ఉన్నాయి, సో రేపు మనకి మార్కెట్ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాము. మెయిన్ మనం చూసినట్లయితే నిఫ్టీ లెవెల్ చూద్దామండి. సో గిఫ్ట్ నిఫ్టీకి మనకి నియర్ అబౌట్ 120 పాయింట్స్ మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ నాకు వచ్చేసి ఇది 23,400 లెవెల్స్ ఎప్పుడైతే మనకి క్రాస్ అవుతాయో, 23,400 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో ఆటోమేటిక్గా నేను బయింగ్ సైడ్కి వెళ్తాను. విత్ మనకి నియర్ టు స్టాప్ లాస్ వచ్చేసి నాకు 23,350. సో నియర్ అబౌట్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకొని నేను మార్కెట్లో 23,400 బ్రేక్ అవుతున్నప్పుడు ఇమీడియట్గా నేను వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్తాను. సో 23,400 మనకి ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మనకి నిఫ్టీ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి బయింగ్ సైడ్ చూస్తాను. నేను ఇది వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకుంటాను 23,350. సో మనకి అగ్రెసివ్ సెల్లింగ్ నేను ఎప్పుడు వెళ్తాను అంటే మాత్రం నేను ఇది 23,280 అనేది క్రాస్ అవ్వాలి. సో 23,280 అనేది ఎప్పుడైతే క్రాస్ అయ్యిందో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ బై చేస్తాను. అండ్ మనకు వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి నేను హై లెవెల్లో తీసుకోవడానికి ట్రై చేస్తానండి. 23,000 మనకు వచ్చేసి 23,280 డౌన్ సైడ్ మనకు వచ్చేసి పుట్ ఆప్షన్ మనకు వచ్చేసి నేను చూస్తాను. అండ్ విత్ ఒక 40 to 50 పాయింట్ స్టాప్ లాస్ అనేది నేను మేనేజ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మోస్ట్లీ నాకు వచ్చేసి మార్కెట్లో అంతా మనకు వచ్చేసి పాజిటివ్ స్వింగ్ అయితే మనకు క్యారీ అవుతుంది. సో పాజిటివ్ మూమెంటం అయితే క్యారీ అవుతుంది. అందువల్ల రేపు కూడా నేను 23,400 ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే నేను వచ్చేసి 23,400 అబోవ్ వచ్చేసి కాల్ ఆప్షన్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇది ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి ఇక్కడ మంచి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఎప్పుడైనా మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా 50,663 అబోవ్ నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. అండ్ 50,426 బిలో వచ్చేసి నేను పుట్ ఆప్షన్ బై చేస్తాను. సో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఎక్కడ బై చేయాలి అనేది ఒకసారి ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి ఎప్పుడైతే నేను ఈ లెవెల్స్ అయితే బ్రేక్ అవుతాయో, సో 50,426 లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతాయో అప్పుడే నేను సెల్లింగ్ సైడ్ వెళ్తానండి. కాకపోతే మార్కెట్లో వచ్చేసి పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అవుతుంది. మోస్ట్లీ కాల్ ఆప్షన్ సైడ్ ఉండడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ గ్యాప్ అప్ అయితే మాత్రం కొంత కరెక్షన్ ఉంటుంది. లేదు మనకి ఈ లెవెల్స్లో ఓపెన్ అయితే మాత్రం మీరు బయింగ్ సైడ్కి అయితే ఉండండి. ఓకే, మీరు బయింగ్ సైడ్కి అయితే ఉండండి. ఈవెన్ మనకి నిఫ్టీ కూడా మనకి సేమ్ ఈ లెవెల్స్లో ఇది గ్యాప్ అయితే ఏ లెవెల్స్లో అయితే ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయితే మనకి మంచి బులిష్ మూమెంటం 23,400 బ్రేక్ అయినప్పుడు మనకి 23,500 రౌండ్ ఫిగర్ అయితే మనకి రేపే టచ్ అయ్యే స్కోప్ అయితే ఉంటుంది. ఓకే, 23,500. ఓకే, నియర్ అబౌట్ 250 పాయింట్స్. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏదైనా చూద్దాము. మనకి భారత్ డైనమిక్స్ కానివ్వండి, పరాస్ డిఫెన్స్, బిఈఎల్ డిఫెన్స్ స్టాక్స్ ఎప్పుడైనా నేను పైలప్ చేసుకోవాలని చెప్తాను. కీప్ ఆన్ యాడింగ్. అండ్ మోర్ ఓవర్ మనం జెన్ టెక్నాలజీస్ చెప్పాము కదా, అదైతే నిన్న మనకు వచ్చేసి 10% మనకి అప్పర్ సర్క్యూట్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. వాటి లెవెల్స్ కూడా చూద్దాం. సో ఇప్పటికైనా మనకి మించిపోయింది లేదు. 54,000 crore ప్రపోజల్ ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందో ఆటోమేటిక్గా డిఫెన్స్ స్టాక్ వచ్చేసి మంచి పాజిటివ్ మూమెంటం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనపురం వచ్చేసి నిన్న నియర్ అబౌట్ 5% అనేది పెరగడం జరిగింది. ఎందుకంటే ఒక బ్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి 18% మనపురం ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతుంది. ఫర్ 4,385 crores ఇన్వెస్ట్ చేయబోతుంది మనపురం ఫైనాన్స్. అందువల్ల మనకు వచ్చేసి జూమ్ అయితే అయింది. రీజన్ బిహైండ్ దట్ అనేది మనము డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫారెక్స్, ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ వచ్చేసి మనకి గణనీయంగా పెరిగింది కంపేర్డ్ విత్ లాస్ట్ వీక్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఎప్పుడైనా మనకి ఫారెక్స్ రిజర్వ్స్ ఎప్పుడైతే మంచిగా ఉంటాయో, సో లిక్విడిటీ పొజిషన్ మన గవర్నమెంట్ దగ్గర చాలా మంచిగా హోల్డ్ చేస్తున్నట్టండి. అందువల్ల ఏంటంటే దానివల్ల మనకు రూపాయి వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రూపీ ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుందో ఆటోమేటిక్గా మార్కెట్ వచ్చేసి అప్ స్వింగ్ అయితే అవుతుంది. అది మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ చూద్దాము. సో ఓలా ఎలక్ట్రిక్ నేను 6% పెరగడానికి గల కారణం ఏందనేది ఇక్కడ చూస్తున్నారు. ఓకే, ఇంతకుముందు ఏమైతే రెగ్యులేటరీ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ వచ్చేసి ఇప్పుడు ఆఫ్టర్ డినైయింగ్
రెగ్యులేటరీ ఇష్యూస్ అయితే ఏమి లేవు అన్నట్లుగా ఇక్కడ ఓలా ఎలక్ట్రిక్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకు ఓలా ఎలక్ట్రిక్ బాగా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అది మీరు జాగ్రత్తగా సో లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ చూసుకొని ఎంటర్ అవ్వండి. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. అది మనం డిస్కస్ చేసామండి. ఇక్కడ చూడండి జెన్ టెక్నాలజీస్. సో ఇది చూడండి, ఇది జెన్ టెక్నాలజీస్ 10% అప్. మనం ఇక్కడ 1000 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం. ఇది ఇంకా మనకి ఫర్దర్ గో అవుతుంది. అండ్ మోస్ట్ ఓవర్ మనం చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్, ఎవరైతే మనకి బ్యాంకింగ్ సెక్టర్ లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఐసిఐసిఐ బ్యాంక్ మీరు ఇన్వెస్ట్ చేయండి. సో మార్కెట్ ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి మంచి అప్ స్వింగ్ అయితే ట్రేడ్ అవుతుంది. మార్కెట్ కొన్ని రోజుల నుంచి మంచి అప్ స్వింగ్ అయితే ట్రేడ్ అవుతుంది. అందువల్ల వచ్చేసి మీరు మార్కెట్లో మనీ పెట్టాలనుకున్నాను, ఇదైతే రైట్ టైం అండి. ఎందుకంటే ఇంకా చూడండి 1 2 3 4 5 6, సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 22,300 నుంచి ఆల్మోస్ట్ మనకి 1000 పాయింట్స్ పెరిగింది. ఇంకా మనకి హై లెవెల్స్ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.